హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. బెంగళూరు నుండి వస్తున్నట్టుగా ఏదో సినిమా సైన్ చేసి వస్తున్నట్టుగా చెప్పారు. బట్ రియల్గా వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది? రియల్‌గా చెప్పాలి అంటే వాళ్ళు ఊటీకి వెకేషన్‌కెళ్లారు. హౌ డూ యూ నో? చందు ఇంటికొచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్ రిసిప్ట్ యూజ్ చేసినట్టు వచ్చింది, నాకు దొరికింది. అది ఊటీ అనేసి అందులో క్లియర్‌గా ఉంది అన్నమాట. ప్రేక్షకులు అందరూ కూడా మీకు సహాయం చేశారు, మీకు అండగా ఉన్నారు. ఎంతో మంది అక్క ధైర్యంగా ఉన్నామని కామెంట్స్, మీ కాల్స్. స్పెషల్లీ నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అక్క. నా లైఫ్‌లో ఇంత సపోర్ట్ నీ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సొంత అక్కలా భావిస్తున్నాను అక్క. మమ్మీ పైన ప్రామిస్ చెప్తున్నాను, నేను ఒక తమ్ముళ్ళలాగా మీకు ఉంటా. మీ పిల్లలు చదువుకోవడానికి నా తరపున ఒక 5,000 రూపీస్ అక్క. థ్యాంక్ యూ. అరే బతుకుదామా లేదు ఇంకేమన్నా అనేసి అన్న ఆలోచన కూడా వచ్చింది. తర్వాత నువ్వు ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఏదో మా మమ్మీ పంపించినట్టో ఏంటో తెలియదు కానీ నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం పెరిగింది. కాల్లో కూడా చెప్పాను, మమ్మీని రీప్లేస్ చేసావు అనేసి. మీరందరూ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ మారల్ సపోర్ట్ కూడా మీరు చాలా మంది కాల్ చేసి మీరు నా కూతురు, నా అక్క, నా చెల్లెలు అనేసి అని అన్నారు. ఖచ్చితంగా నేను ఆ పొజిషన్లో ఉంటాను, నేను నిలబెడతాను. కొన్ని రికార్డింగ్స్ వింటున్నాం కదా, చంద్రకాంత్ గారు సూసైడ్ చేయక ముందు ఒకలా ఉన్నాయి కామెంట్స్. అవును, తను సూసైడ్ చేసుకున్న తర్వాత ఒకలా ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ పరిస్థితులు మారుతున్న కొద్ది కామెంట్స్ వేరేగా వస్తాయి. కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నారు. డ్రామా ఆడుతుంది, ఎమోషనల్ డ్రామా అన్నది ఎక్కడ రాదు. మీ ఇంట్లో మీ అమ్మాయి, మీ కూతురైనా, మీ చెల్లెలైనా సేమ్ పొజిషన్లో ఉందనుకోండి, సేమ్ ఇలానే కమెంట్ చేస్తారు. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో వాళ్ళ జ్యువెలరీ తీసుకున్నట్టుగా, పవిత్ర గారి మెడలో తాళి కూడా దొంగలించారు ఆ రూమ్ లో నుండి, అందులో డబ్బు ఉండే, అది ఉండే, ఇది ఉండే అని పెడుతున్నారు. అసలు ఆ రూమ్ తాళాలు ఎక్కడున్నాయి? ఆ తర్వాత ఎవరి చేతికి హ్యాండ్ ఓవర్ అయ్యాయి? గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ ఐటమ్ మాకు దొరకలేదు. ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే షూట్ కి యూజ్ చేస్తారో అదొక్కటి తప్పితే ఇంకా వేరే మాకేం దొరకదు. మా అత్త అనేసి అని అంటున్నారు. మీ అత్త లైవ్ గా చెప్పింది నా మొగుడిని ఉంచుకున్నా అనేసి ఒక రికార్డింగ్ కూడా ఉందా అక్క? ఇప్పుడు ఉందా? ఒకసారి ప్లే చేయండి. దీంట్లో చందు తప్పి ఏమీ లేదు, దయచేసి గొడవ ఏం పడకండి. ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా, నేను అలాగే ఉంటా. నన్ను ఎప్పుడు నీకు హార్ట్ చేయే పని నేను చెయ్యను, ఇంకా అలాంటి థర్డ్ క్లాస్ పని కూడా నేను చెయ్యను. ఇంకా వెరీ సారీ శిల్ప, నేను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. దీంట్లో ఇంకేం ఉద్దేశం నాకు లేదు. నా స్థానం ఏంటో నేను అక్కడే ఉంటా, కానీ వాడిని వదులుకొని మాత్రం నేను ఉండను. దానికోసం నువ్వు ఎలా ఉండమంటావు నేను అలాగే ఉంటా. నేను ఏ పోస్ట్ పెట్టుకోను, నేను ఏమీ చేసుకోను. ఈ రికార్డింగ్ తర్వాత తను నిజంగా వాళ్ళ మమ్మీ పైన, వాళ్ళ పిల్లల మీద ప్రామిస్ చేసినట్టు పెట్టకుండా ఉందా? పెట్టింది. నేను పోస్ట్ పెట్టాను అన్నాను, రీల్స్ పెట్టాను అని అనలేదు కదా. రీల్ అండ్ లాస్ట్ మూమెంట్ లో నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను మర్చిపోతున్నా నిజమేనా? అసలు అది ఆత్మహత్యనేనా? ఎందుకంటే కింద కాళ్ళకు కూడా కట్టారు ఎవరో, సంథింగ్ ఏదేదో ఇష్యూస్ వచ్చాయి ఆ మధ్యలో. సో మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది, ఈరోజు మన ముందు శిల్ప గారు ఉన్నారు. సో మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి అని కాదు, ఈసారి ఇంటర్వ్యూ తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే తన వీడియో మన వేదాంత్ మీడియాలో పెట్టిన తర్వాత మన వేదాంత్ మీడియా ప్రేక్షకులు కావచ్చు, లేదంటే 2 తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు ప్రజలు కావచ్చు, ఎవరైతే ముందుకు వచ్చి సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ముందుగా నేను నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఒకరికి సమస్య ఉందని చెప్పి నా గలమెత్తి నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే, ఆ ధైర్యానికి తోడై ముందుకొచ్చే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీరు మాత్రమే. మీరు నాకు ఇచ్చే ధైర్యం వల్లనే నేను ఎవరికైనా నిస్సాయితీ పరిస్థితిలో ఉన్న వారికి వెళ్ళి నేను మీకు సహాయం చేయగలుగుతా, మీకు అండగా ఉండగలుగుతా అని చెప్పి చెప్పగలుగుతున్నానంటే, నా ధైర్యం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే. అందుకే ఈరోజు నేను మీరు చేసిన గొప్పతనానికి ఈరోజు ఒక ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినటువంటి ఒక ఆడబిడ్డకు ధైర్యంగా, ఒక తండ్రి లేని ఇద్దరు పిల్లలకు బాధ్యతగా భవిష్యత్తు మంచి చూసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఒక కుటుంబం అంటే అది కేవలం మీ వల్లే. ఈ విషయాన్ని తెలపడానికి మాత్రమే ఈరోజు శిల్ప గారిని ఈరోజు మన ఇంటర్వ్యూ ముందుకు తీసుకొని వచ్చాను. అండ్ ముందు లైఫ్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం.
నమస్తే. సో ఫైనల్లీ నాకు తెలిసి దినాలు ఉమ్. పెద్ద కర్మ చిన్న కర్మ ఇదంతా అన్- అయిపోయి ఉంటది. అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది అక్క ఇంట్లో సిచ్యువేషన్స్ అంతా? ఇప్పుడు ఓకే, కొంచెం బెటర్ అయ్యాయి పొజిషన్. మ్మ్. ఇంకా ఆ ఇన్సిడెంట్ మీ ఫేస్ లో అయితే ఇంకా బాధ పోలేనట్టుగానే అనిపిస్తుంది ఇంకా. మ్మ్. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ కదా దగ్గర ఇద్దరం ట్రావెల్ చేసి, మ్మ్. సో టైం పడుతుంది. రెగ్యులర్ గా నేను పోస్ట్ చూస్తూ ఉంటాను కదా, మీ ఎవ్రీడే వాట్సాప్ చూసిన ప్రతిసారి నేను మా మమ్మీతోనో లేకపోతే మా బ్రదర్తోనో షేర్ చేసుకుంటూ ఉంటా. ఉమ్. మిస్ యూ కన్నయ్య అని పెడుతూ, మై లాస్ట్ పిక్ అని, మై లవబుల్ పిక్ అని, ఏదో పూజ ఫొటోస్ పెడుతూ ఉంటారు. అనిపిస్తుంటుంది అరే ఇంకా మిస్ అవుతుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంటుంది. బట్ సీరియస్లీ చిన్న లాస్ అయితే కాదు మీ లైఫ్, చాలా హ్యూజ్. చాలా చాలా పెద్ద లాస్. బట్ ఏదేమైనప్పటికీ కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది, ధైర్యాన్ని కూడా ఇస్తుంది పరిస్థితులు మారుతున్న కొద్దీ. సో ప్రజెంట్ అక్క, ముందుగా మన ఇంటర్వ్యూ మెయిన్ ఎజెండా ప్రేక్షకులు అందరూ కూడా మీకు సహాయం చేశారు, మీకు అండగా అవును. ఉన్నారు. ఎంతో మంది అక్క ధైర్యంగా ఉన్నామని కామెంట్స్, మీ కాల్స్, చాలా చాలా సపోర్టివ్ వచ్చింది. ఈ విషయం Moral- గురించి మీరు ఒక్కసారి. మారల్ సపోర్ట్ అని కాదు, Yeah. స్పెషల్లీ నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అక్క. అండ్ నిరుపమ అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ భావన అని వరల్డ్ కూచిపూడి డే ఆర్గనైజర్ తను. సూపర్ సూపర్. తను కూడా చాలా బ్యాక్ బోన్ గా నిల్చుంది. సో మీరు ముగ్గురు ఒక చాలా పెద్ద నా దాంట్లో, అంటే నా సిచ్యువేషన్ని అంటే ప్రయర్ డిఫరెంట్ ఉండింది. నేను కనే విషయం ఆలోచిస్తుంటుంటే ఇటు ఆలోచించాలా, ఇంకా పిల్లల లైఫ్ ఎట్లా సెటిల్ చేయాలి అన్న 2 వేస్ నేను ఆలోచిస్తున్నా. అసలు నాకు క్వశ్చన్ మార్క్ అనేది చాలా అయిపోయింది. అరే బతుకుదామా లేదు ఇంకేమన్నా అనేసి అన్న ఆలోచన కూడా వచ్చింది. తర్వాత నువ్వు ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఏదో మా మమ్మీ పంపించినట్టో ఏంటో తెలియదు కానీ నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం పెరిగింది. నేను కాల్లో కూడా చెప్పాను, మా మమ్మీని రీప్లేస్ చేసావు అనేసి. కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత ఫైన్. మెయిన్ నాకు కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా ప్రాబ్లం అవునవును. ఉండింది. సో మన వేదాంత్ ఛానల్ త్రూగా యుఎస్ నుంచి ఒక డాక్టర్ ఉన్నారు, శరత్ గారు అనేసి. ఓకే. వాళ్ళ చారిటీ త్రూ పిల్లలకి ఎడ్యుకేషన్ 50% వాళ్ళు ప్రొవైడ్ సో చేస్తున్నారు, మన వేదాంత్ మీడియా వేదాంత్ మీడియా తరఫు నుంచి. ఓకే. ఇంకా వేరే ఛానల్ త్రూ కూడా నాకు సపోర్ట్ వచ్చింది అనమాట. Super, సో కిడ్స్ ఎడ్యుకేషన్ వైజ్ నాకు చాలా సపోర్ట్ వచ్చింది. ఫైన్, దే ఆర్ ఇన్. ఇప్పుడు నాకు ఏంటంటే నెక్స్ట్ నేను స్టేబుల్ గా నిలబడి నేను జాబ్ చేసుకోవాలి, మెంటల్ గా స్టేబుల్ అయ్యి జాబ్ చేసుకోవాలి. అంటే నాకు స్టేబుల్ అవ్వడానికి నేను ఖచ్చితంగా ఫాస్ట్ గానే చేసుకోవాలి. ఒక 3-4 మంత్స్ సర్వైవ్ అవ్వడానికి, ఆ స్టేబుల్నెస్ తెచ్చుకోవడానికి నేను ఇప్పుడున్న పొజిషన్కి ఫైనాన్షియల్గా నేను ఇప్పుడు నీ వల్ల కొంచెం స్టేబుల్ పొజిషన్లో ఉన్నా, నీ వల్ల నిరుపమ వల్ల. అండ్ ఆ తర్వాత ఖచ్చితంగా జాబ్ చేస్తా. మల్టిపుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా అసలు ఆలోచన లేదు, ఇంకో 2-3 మంత్స్లో అయితే జాయిన్ అవుతాను. అంతే. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఏదైనా జాబో లేకపోతే ఇంకొక వర్క్ ఏదైనా ఉంటే మైండ్ కొంచెం ఆలోచన తగ్గుతుంది. Yes. అంటే ఈ విషయం అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ విషయాన్ని తీయాలని కాదు, కాకపోతే కొన్ని రికార్డింగ్స్ వింటున్నాం కదా. అంటే ఈ మధ్య కాలంలో, అంటే స్టార్టింగ్ లో చంద్రకాంత్ గారు సూసైడ్ చేయక ముందు ఒకలా ఉన్నాయి కామెంట్స్, అవును, తను సూసైడ్ చేసుకున్న తర్వాత ఒకలా ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ పరిస్థితులు మారుతున్న కొద్ది కామెంట్స్ వేరేగా వస్తుంది, కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే చేసే ప్రయత్నం అవును. చేస్తున్నారు కొంతమంది. అవును, ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నారు. వీ నో వాట్ హ్యాపెన్, మనకు తెలుసు క్లియర్ గా, బట్ ప్రేక్షకుల కోసం యాక్చువల్గా నేను ఒకటే మాట అంట, మీ ఇంట్లో మీ అమ్మాయి, మీ కూతురైనా, మీ చెల్లెలైనా సేమ్ పొజిషన్లో ఉందనుకోండి, సేమ్ ఇలానే కమెంట్ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతా. మీరు ఒక్కొక్కరు డ్రామా ఆడుతుంది, ఎమోషనల్ డ్రామా అన్నది ఎక్కడ రాదు. ఎవరన్నా వచ్చి డైరెక్ట్ అన్నోన్ పర్సన్ వచ్చి మన దగ్గర ఏడిస్తే మనకి ఏడుపు రాదు. అదే మనకు తెలిసిన వాళ్ళు, మనతో ఎమోషనల్గా అటాచ్డ్ ఉన్న వాళ్ళు వచ్చి మనం దగ్గర సో అండ్ సో పర్సన్ గురించి ఏడుస్తున్నారంటే మనకి ఆటోమేటిక్ వస్తుంది, ఎందుకంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. అక్కడ ఎమోషనల్ డ్రామా అంటూ మీకు
కొంతమంది అంటున్నారు ఎమోషనల్ డ్రామా అని. ఎక్కడ ఏ పాయింట్ విషయంలో మీకు ఎమోషనల్ డ్రామా అనిపించిందో నాకు తెలియట్లేదు. బట్ అండ్ మనీ విషయం కూడా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఎక్కడా కానీ నాకు డబ్బులు కావాలని అడగలేదు. నేను నా పర్సనల్గా వీడియోస్ అన్ని చూస్తూ లేదు ఈ టైంలో మనం ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి తనకని అర్థం చేసుకొని నేను వచ్చాను, కానీ మీరు ఎక్కడా కూడా డబ్బు కావాలని ప్రస్తావన తీయలేదు. ఇది నాకు తెలుసు. ఎందుకంటే కొన్ని కామెంట్స్ నిన్న నైట్ సెర్చ్ చేస్తుంటే డబ్బుల కోసం ఇది అంతా చేస్తుంది. లేదు లేదు, డబ్బుల టాపిక్ తీసింది నేను మాత్రమే. అది నా పర్సనల్ గా పిల్లలిద్దరు ఒక వీడియో చూసి అయ్యో పాపం అనుకో నేను చేశాను. అది సక్సెస్ అయింది, ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను, ఫుల్ఫిల్ అయింది. కానీ మీరు ఎక్కడ కూడా లేదు. అండ్ ఈ రోజు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఫోన్ పే గూగుల్ పే వద్దు. ఎందుకంటే ఇన్నఫ్ సపోర్ట్ నాకు వచ్చింది. ఇన్నఫ్ సపోర్ట్ వచ్చింది. 3 to 4 months నేను సర్వైవ్ అవుతాను. ఆ 4 months లోపే నేను జాబ్ ఖచ్చితంగా జాయిన్ అవుతాను. అండ్ నాది రీసెల్లింగ్ ఉంది అన్నమాట. దానికంటే ముందు ఇన్సిడెంట్ అవ్వక ముందు కూడా నేను చేసిన చంద్రకాంత్ ముందు కూడా నేను చేసినాను. ఆన్లైన్ శారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ రీసెల్లింగ్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. అండ్ మనీ వేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మీ తరపున ఏమని చెప్పాలనుకుంటే? మీరందరూ ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ మారల్ సపోర్ట్ కూడా మీరు చాలా మంది కాల్ చేసి మీరు నా కూతురు, నా అక్క, నా చెల్లెలు అనేసి అని అన్నారు. ఖచ్చితంగా నేను ఆ పొజిషన్లో ఉంటాను, నేను నిలబెడతాను. థ్యాంక్ యూ అక్క. అయితే ఇప్పుడు ఫైనల్గా అంటే మీ పర్సనల్గా మీరు వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక కామెంట్ ఏదో వాళ్ళ మామనో సంథింగ్ ఏదో కామెంట్ పెడుతున్నాడు ఒక అతను. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో వాళ్ళ జ్యువెలరీ తీసుకున్నట్టుగా లైక్ శిల్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పవిత్ర గారి మెడలో తాళి కూడా దొంగలించారు ఆ రూమ్ లో నుండి, అందులో డబ్బు ఉండే అది ఉండే ఇది ఉండే అని పెడుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీగా తెలుసు. అసలు ఆ రూమ్ తాళాలు ఎక్కడున్నాయి, ఆ తర్వాత ఎవరి చేతికి హ్యాండ్ ఓవర్ అయ్యాయి? క్లియర్గా చెప్పాలి అని అంటే చందు తన క్రిమిషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు. వచ్చి ఇంటి బయట ఒక 10-15 minutes కూర్చున్నాడు. ఇంట్లోకి వచ్చి కూడా లంచ్ చేయలేదు. కొంచెం సేపు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. అప్రాక్సిమేట్గా 1:30-2కి ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకొస్తే లంచ్ తినేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో అసలు లేడు. సమ్వేర్ అరౌండ్ 6:30-7కి ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొని మణికొండ ఫ్లాట్కి వెళ్ళాడు. తన ఫ్లాట్కి వెళ్ళి అక్కడ ఉన్న అక్కడ నుంచి తన లగేజ్ మొత్తం తెచ్చాడు. లగేజ్ ఇన్ ద సెన్స్ తన బట్టలు అన్ని తీసుకొచ్చాడు. అంతకు మించి తనవి ఏం లేవు. మొత్తం చూసాం. ఎందుకంటే క్రిమిషన్ అయిపోయిన తర్వాత వితిన్ 10th day మాకు చెప్పారనమాట తన వస్తువులు ఏవి ఇంట్లో ఉంచొద్దు అనేసి. సో అవన్నీ సర్చ్ చేస్తే ఏమీ లేవు అందులో. అందులో ఏమీ లేవు. ఎక్కడ ఏ ఒక్క గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ ఐటమ్ మాకు దొరకలేదు. ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే షూట్ కి యూజ్ చేస్తారో అదొక్కటి తప్పితే ఇంకా వేరే మాకేం దొరకలేదు. అవి నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ నార్మల్వే. అవి షూట్ పర్పస్ యూజ్ చేసేవి తప్పితే విలన్ క్యారెక్టర్స్ చేస్తుండే కదా, గొలుసులు అవన్నీ ఉండే, అంతే తప్పితే ఇంకా వేరేవి ఏం లేవు. సో ఈ ఎవరైతే ఇప్పుడు అందులో నుంచి అన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు అప్ ఫ్రంట్ అలిగేషన్ పెట్టాలి కదా, మా మమ్మీ ఈ ఐటమ్స్ పోయినాయి, ఇవి ఉన్నాయి, ఇవి పోయినాయి అని. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? అలిగేషన్ చేయాలి కదా, మా వస్తువులు పోయినాయి అనేసి. ఎందుకు రాలేదు? నిజంగా పోయింటే ఖచ్చితంగా వస్తారు కదా. లేనిపోని అబండాలు, లేనిపోని కన్నడ సైడ్ వాళ్ళ రిలేటివ్సా ఫ్యాన్సా తెలియదు కానీ మా అత్త అనేసి అని అంటున్నారు. మీ అత్త లైవ్ గా చెప్పింది నా మొగుడిని ఉంచుకున్నా అనేసి ఒక రికార్డింగ్ కూడా నేను రిలీజ్ చేశాను ఒక మీడియా. అంటే మాది లీగల్ రిలేషన్షిప్ కాదు, ఇల్లీగల్ రిలేషన్షిప్ అని చెప్పింది తను. సో ఆ రికార్డింగ్ విన్నాక కూడా నా హస్బెండ్ మీ అత్తను ఎందుకు ఇది చేస్తాడు అంటే చంద్రకాంత్ ట్రాప్ చేసినట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. కాదు. ఎందుకంటే చంద్రకాంత్ మెంటాలిటీ కానీ తను ఏమంటారంటే తను ఎప్పుడు నేను లేనిది ఉండలేని అతను ఎందుకు అలా చేస్తాడు? ఒకసారి అది ఏదైతే మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకుందాం, ఆ విషయం అది
అంటే ఎప్పుడు పెట్టింది, ఏ సందర్భంలో పెట్టింది రికార్డింగ్? యాక్చువల్గా తను అక్టోబర్ 21, 2022లో హ్యాపీ యానివర్సరీ మై డియర్ హస్బెండ్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఓకే. సో నేను అదే మెసేజ్ చందుకి ఫార్వర్డ్ చేశాను. ఏంటిది అనేసి క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈ రికార్డింగ్ పెట్టిందనమాట తను. మైక్ దగ్గర పెట్టు. వెరీ సారీ. సో దగ్గర నాకు పెట్టు. తెలుసు నీకు చాలా హర్ట్ అయింది నేను చేసిన పనికి అని. సో ఇంకెప్పుడు నేను నా నుంచి అలాంటి తప్పు మళ్ళీ జరగదు, నన్ను నమ్ము. సో నేను నిజంగా నాకు ఏమైందో ఏంటో తెలియదు. నైట్ నేను చాలా తప్పు చేశాను, నాకే చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి నేను నీకు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకు. సో నేను యాక్చువల్లీ గొడవ పడి నేను నీకు హర్ట్ చెయ్యను అని చెప్పేసి నేను డీపీలు మొత్తం నేను తీసి నేను ఇది చేసుకున్నాను. కానీ నైట్ నాకు ఏమైందో ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా తప్పు చేశాను. నేను నీకు నిజంగా నేను నీకు దండం పెట్టి నేను సారీ అడుగుతున్నాను. సో ఇంకొకసారి అలాంటి పని నేను రిపీట్ చేయను. ఐ స్వేర్ నేను రిపీట్ చేయను. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో చందు తప్పు ఏమీ లేదు. దయచేసి గొడవ ఏం పడకండి. వాడు ఫస్ట్ చాలా అంటే చాలా మెంటలీ చాలా అప్సెట్గా ఉన్నాడు అండ్ హెల్త్ కూడా చాలా పోగొట్టుకుంటున్నాడు. దానివల్లే నేను చాలా ఇదైపోతున్నా. సో ఏంటంటే ఇంకొకసారి ఐ స్వేర్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ఇలాంటి పనులు నేను చేయను. అండ్ ఇన్స్టాలో కూడా నేను నేను వాడిని ట్యాగ్ చేయకుండా వాడి పేరు చెప్పకుండా నేను ఇండైరెక్ట్ గా పెట్టాలి అని నేను అనుకొని పెట్టాను. కానీ నీకు అది కూడా హర్ట్ అయింది. దానికి కూడా ఐఎమ్ వెరీ సారీ. అలా కూడా ఇంకెప్పుడు నేను చేయను. అలా ఇప్పుడు ఒక మామ అని పెడితేనే అది వాడి కోసమే అని నీకు అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకి అలా ఏం అర్థం కాదు. కానీ అయినా కూడా నేను ఆ వర్డ్ కూడా యూస్ చేసి నేను పెట్టాను. సో నువ్వు చెప్పినట్టు నేను ఒక ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా. నేను అలాగే ఉంటా. నేను ఎప్పుడు నీకు హర్ట్ చేయ పని నేను చేయను ఇంకా. సో ఇప్పుడు వరకు నేను చేసిన దానికి మొత్తం ఐఎమ్ వెరీ సారీ. నీకెప్పుడు నేను ఎలాంటి పని చేయను. ఒకవేళ నీకు నేను అలాంటి పని నేను చేశాను అని నీకు అనిపిస్తే డైరెక్ట్ నాకే మెసేజ్ చేయి. ఎందుకు ఇలాంటి పని నువ్వు చేసావు తీసేయి అని చెప్పు, నేనే తీయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా ఏమి పెట్టాను అలాంటి థర్డ్ క్లాస్ పని కూడా నేను చేయను ఇంకా. వెరీ సారీ శిల్ప. నేను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. దీంట్లో ఇంకేం ఉద్దేశం నాకు లేదు. సో వాడు హెల్త్ పరంగా నేను ఆలోచించుకొని నేను చాలా నేను కూడా ఇదైపోతున్నా. సో దయచేసి నన్ను క్షమించు. దీన్ని తప్ప నాకు ఇంకేం అడగాలో నాకు అర్థం కావట్లేదు. సో ఐఎమ్ వెరీ సారీ శిల్ప, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఇంకొకసారి ఇలాంటి తప్పులో నేను రిపీట్ చేయను, ఇంకెప్పుడు చేయను. నన్ను నమ్ము. నీకు ఇంకొకసారి అలా అనిపించింది అనుకో, డైరెక్ట్ గా కాల్ చేసి నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏమన్నా నేను అనిపించుకుంటా. ప్లీజ్ నన్ను నమ్ము. ఇంకొకసారి నేను ఇలాంటి పని చేయను. నా స్థానం ఏంటో నేను అక్కడే ఉంటా. నువ్వు ఎలా ఉండమంటావో నేను అలాగే ఉంటా. కానీ వాడిని వదులుకొని మాత్రం నేను ఉండను. ఇదొక నేను ఇదిగా చెప్పుకుంటున్నాను. సో దానికోసం నువ్వు ఎలా ఉండమంటావో నేను అలాగే ఉంటా. నేను ఏ పోస్ట్ పెట్టుకోను, నేను ఏమీ చేసుకోను. నేను నిజంగా నా నుంచి ఏ తప్పు ఇంకా జరగదు. నిన్న జరిగిన దానికి మాత్రం నాదే తప్పు. అది వాడు ఏమీ తప్పలేదు. వాడు కూడా తెలీదు నిన్నలు పెట్టాను అని. సో ప్లీజ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇంకొకసారి ఇలాంటి తప్పు నేను చెయ్యను శిల్ప. ప్లీజ్ 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 సారీ. సో ఇందులో చందుది కూడా తప్పు లేదు అని తను క్లారిటీగా చెప్తుంది. తను ఏవైతే పోస్టులు పెడతాదో ఇంటెన్షనల్లీ హర్ట్ చేయాలి, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ తీసుకొని రావాలి అని పెడుతుంది. ఈ రికార్డింగ్ తర్వాత తను నిజంగా వాళ్ళ మమ్మీ పైన వాళ్ళ పిల్లల మీద ప్రామిస్ చేసినట్టు పెట్టకుండా ఉందా? లేదు, పెట్టింది. అడిగాను కూడా, ఆ విషయం కూడా అడిగాను. నేను పోస్ట్ పెట్టాను అన్నాను, రీల్స్ పెట్టాను అని అనలేదు కదా. రీల్ ఓకే. సో తను చాలా
ఎలా అనాలో తనని అర్థం అవ్వట్లేదు కానీ యాక్చువల్లీ ఇవి లాస్ట్ కూడా అంత మీడియా ఛానల్లో బెంగళూరు నుండి వస్తున్నట్టుగా ఏదో సినిమా సైన్ చేసి వస్తున్నట్టుగా చెప్పారు. బట్ రియల్గా వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది? రియల్గా చెప్పాలి అంటే వాళ్ళు ఊటీకి వెకేషన్కి వెళ్ళారు. హౌ డూ యూ నో? అంటే మీకు చెప్పారా? లేదు, యాక్చువల్గా చందు ఇంటికి వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్ రిసిప్ట్ యూజ్ చేసినట్టు వచ్చింది, నాకు దొరికింది. ఆ స్లిప్ కింద పడ్డది. ఉందా? స్లిప్ ఉందా? ఉంది. ఓకే. అయితే అది ఊటీ అనేసి అందులో క్లియర్గా ఉంది అన్నమాట. ఓకే. సో నేను అది మా ఆడపడుచుకు కూడా షేర్ చేశాను నేను. ఏమన్నారు? ఏమనలేదు. అవునా వదినా అనేసి అని అన్నారు. మరి నాకు మనతోనైతే షూటింగ్కి అని చెప్పినాడు కదా అనేసి అని అన్నది తను. సో వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ట్రిప్కే వెళ్ళారు. ట్రిప్కే వెళ్ళినారు. సో కంటిన్యూస్ గా తన కాల్స్ రావు అంటే మాత్రము చూడండి. ఓకే. పెయిడ్ పబ్లిక్ టాక్. ఓకే. ఓ. బెంగళూరు వెళ్తే ఊటీ స్లిప్ అయితే రాదు కదా, ఓహో. టైమింగ్ తో సహా ఉందిగా. కాంట్రాక్ట్ బై ఎం రమేష్ బాబు. మొత్తం ఓవరాల్ గా క్లియర్, చాలా క్లియర్ గా ఉంది. సో చాలా క్లియర్ గా ఊటీకి వెళ్ళినట్టుగానే కనిపిస్తుంది. ఓకే. సో ఇది తెలిసిన తర్వాత మరి తను బతుకున్నప్పుడు అడిగారా ఊటీగా నువ్వు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు అని? లేదు, యాక్చువల్గా తను మిక్స్డ్ కన్వే చేశాడు. అంటే ఒకసారి అంటాడు తన హెల్త్ ఇష్యూ, తనకి హెల్త్ ఇష్యూస్ అంటూ మేజర్గా ఏం లేవు. డయాబెటీస్ ఉంది ఎవరికి? చందుకి. ఓకే. షుగర్ ఉందా? షుగర్ ఉంది అండ్ హై బీపీ ఉంది. సో అవి కామన్. ఇప్పుడు నార్మల్గా మెడిసిన్స్ వాడేది. మేము హాస్పిటల్కి వెళ్ళినాము చూయించుకోవడానికి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని అదని ఇదని మల్టిపుల్ చెప్పాడు. అండ్ లాస్ట్ మూమెంట్ లో నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను మర్చిపోతున్నా నిజమేనా అసలు అది? యాజ్ పర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే హ్యాండ్ పైన ఏమంటారు మిర్రర్వి ఇవైతే ఉన్నాయి, కట్స్ అయితే ఉన్నాయి. ఫ్రాక్చర్ లేదు, స్కల్కి కూడా ఏం దెబ్బ తగలలేదు యాజ్ పర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. అండ్ లాస్ట్ చనిపోయినప్పుడు కూడా అది సూసైడేనా లేకపోతే ఎందుకంటే ఆత్మహత్యనేనా? ఎందుకంటే కింద కాళ్ళకు కూడా కట్టారు ఎవరో, సంథింగ్ ఏదేదో ఇష్యూస్ వచ్చాయి ఆ మధ్యలో. కాళ్ళకు కూడా ఏదో బట్ట లేదు, కట్టింది. యాక్చువల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ స్టేషన్లో మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడింది, చేసింది. వాళ్ళ డాడ్ వెళ్ళినాక డోర్ ఓపెన్ చేయడం. మొన్న రీసెంట్గా నేను 1 వీక్ కూడా అవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా కాపీ తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు పోలీస్ అతను డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడనమాట. మీ మామయ్య వచ్చే వరకు మేము డోర్ ఓపెన్ చేయలేదమ్మా, 5th ఫ్లోర్కి ఎవరు పోయే ఛాన్స్ లేదు, మీరు ఫస్ట్ ఎవరు కట్టారంట కాళ్ళకు మరి? తనే కట్టుకుండొచ్చు ఓకే. అనేసి అని అన్నారు. సో మేబీ సో స్కోప్ అది క్లియర్ గా పోస్ట్ మార్టం లో అయితే ఆత్మహత్యగానే తేలింది. ఆత్మహత్యనే అని తేలింది, ఇంకా వేరేది ఏం లేదు. ఏం లేదు. ఓకే. సో ఆయన నార్మల్ గా మీ లైఫ్ లో ఉన్నప్పుడు గానీ లేకపోతే మీతో ఉన్నప్పుడు గానీ ఇలానే డ్రింక్ చేసేవాడా లేకపోతే నార్మల్ గా డ్రింక్ చేసేవాడా? నార్మల్ అది నార్మల్గా ఎవరైతే పార్టీ చేసుకుంటారో అది క్యాజువల్ పార్టీ లాగానే ఉండేది, మరి హెవీగా అట్లా ఏమి ఉండేది కాదు. వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన ఈమె సో అండ్ సో పర్సన్ ఈ పవిత్ర జయరాం వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యాడు. అసలు తాగేసిన ముందుకు వచ్చేవాడు కూడా కాదు చందు. సో అట్లా అక్కడ ఏమైనా గొడవ జరిగినప్పుడు మీకు కాల్ చేయడం, మీ దగ్గరికి రావడం లాంటివి చేస్తుండేవాడు? అప్పుడప్పుడు అది అప్పుడప్పుడు తను బట్టలు ఇచ్చేసి వెళ్ళగొడితే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళేవాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిలిచేది. ఎందుకు వెళ్ళగొడతావు, ఎందుకు పిలుస్తావు అని కూడా అడిగాను నేను. దానికి నో రిప్లై. నార్మల్ గా మీరు మెసేజ్ పెట్టుకునేవాళ్ళు అంటే నువ్వు మెసేజ్ పెట్టేదాన్ని? ఏదన్నా ఎక్సీడ్ అయిపోయింది అనుకో, నేను టాలరేట్ చేసుకోలేకపోతున్నా, నేను బ్రేక్ అవుతున్నాను అంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా తనకి మెసేజ్ పెట్టేదాన్ని. పెడితే రెస్పాండ్ అవ్వేది కాదు, జస్ట్ ఒక స్మైలీ పెట్టేసి చూస్తాను స్మైల్ సింబల్స్ అది పెడుతుంది అంతే. అండ్ ఈరోజు ఫైనల్ గా వాళ్ళ పిల్లలు కూడా లైక్ ఎట్లా అంటే చంద్రకాంత్ లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ పిల్లలు కూడా దూరం పెట్టినట్టుగా కొన్ని తెలుస్తున్నాయి. లేదు మీకు నాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారంట. మీరు వెళ్ళిపోండి, మీకు మాకు సంబంధం లేదు, ఆ క్రిమిషన్ అయిపోగానే వెళ్ళిపోమనేసి చెప్పారంట. ఆ విషయం మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? నాతో షేర్ చేసుకోవడం కంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాను. అది తెలిసింది నాకు. సో ఆ మాట చెప్పకపోతే ఇమీడియట్ గా క్రిమిషన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వెళ్ళి ఫ్లాట్ కి వెళ్ళి తీసుకొని రావాల్సిన అవసరం లేదు కదా. పిల్లలే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడు, పిల్లలు నా దగ్గరికే ఫస్ట్ వచ్చారు అది ఇది అనేసి అని అన్నారు. మరి అట్లాంటప్పుడు పిల్లలు ఎందుకు ఆపలేదు? ఫ్లాట్ లో నుంచి కాల్ చేసి, ఇప్పుడు పిల్లలకి కాల్ చేస్తేనే వాళ్ళు ఫ్లాట్ కీస్ ఇచ్చారంట, మరి పిల్లలు ఎందుకు ఆపలేదు?
సో చాలా క్లియర్ గా పిల్లలు ఇగ్నోర్ చేసినట్టుగా ఇగ్నోర్ తెలుస్తుంది అక్కడ. చేస్తున్నారు. ఎందుకంటే చందు అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వీళ్ళు ఊటీకెళ్ళేసి వచ్చినాక రీల్స్ చేశారు. పవిత్ర జయరామ్ ఫోన్ చందు దగ్గరే ఉంది. క్రిమిషన్ అయిపోయే ముందు వరకు కూడా. తిను 4 రీల్స్ పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతున్నాయి. ఆ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. సో, క్రిమిషన్ అయిపోయిన వెంటనే ఆ రీల్స్ మొత్తం డిలీట్ చేశారు. ఉమ్. ఆ రీల్స్ డిలీట్ చేశారు. అట్లనే ప్రతీక్ష యూఎస్ అని ఒక అకౌంట్. ఇప్పుడు వాళ్ళ పాప చందన్ కూడా తిన్న పేరేదో తీసేసిందంట కదా. ఆ! ఇన్‌స్టాగ్రామ్ నుంచి అన్‌ఫాలో చేసేసారు ఇద్దరు. ఉమ్. క్రిమిషన్ అయిపోగానే అన్‌ఫాలో చేయాల్సిన ఏం అవసరం ఉంది? ఇప్పుడు అంత క్లోజ్‌గా ఉన్న ఒక అంకుల్ మీ అవును, అది ఇంట్లోనే ఏదో. ఉన్నారు కదా! మరి ఎందుకు ఆల్ ఆఫ్ సడెన్ ఇది చేశారు? ఉమ్. మళ్ళీ ఇంకో అంటే అందరూ ఇగ్నోర్ చేసినందుకు ఆయన సింగిల్ అలోన్ అయిపోయాడు. అయి అర్థం అయి కాలేదు. అర్థం ఒక్క మనిషి కాలేదండి. వెళ్ళిపోగానే ఇంత ఇర్రెస్పెక్ట్ గా చూస్తున్నారు నన్ను చూస్తున్నారు. వాళ్ళు. పోనీ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్‌ని తీసుకోలేకపోయాడు. ఎస్, మీరు కానీ మీ వీళ్ళ ఫ్యామిలీ మమ్మీ డాడీ కానీ సపోర్ట్ తీసుకోలేకపోయాడు. తీసుకోలేకపోయాడు. కావాల్సిన పిల్ల దగ్గర నుండి రాలేదు. క వాళ్ళు వాళ్ళే లోకం సర్వస్వం అని బతికినందుకు, వాళ్ళు ఇది చేస్తారు అని అనుకుంటే అదే వాళ్ళకి దూరం ఐ మీన్ కావాల్సిన వాళ్ళు ఇచ్చినా వదిలేసిండు. వదిలేసిండు. ఎవరైతే ఎవరో వద్దో వద్దో వాళ్ళని వాళ్ళే ఎక్స్పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేసిండు. అది. అది ఎవ్వరైనా సరే ఉమ్. మదరే లేనప్పుడు ఎవరో ఒక ఎక్స్ పర్సన్ వస్తే ఉమ్. నథింగ్ కదా! ఓకే. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ హ్మ్. విషయం కొంచెం సొసైటీకి కూడా ఎంతో కొంత మెసేజ్ లా వెళ్ళాలి కాబట్టి హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతో మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అక్క ఈరోజు. ఎట్లా అంటే అవును. ఒక హస్బెండ్ తాగుబోతాడు ఉంటాడు, ఒక హ్మ్. హస్బెండ్ ఏమో ఇట్లా ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకో హస్బెండ్ ఏమో మెంటల్ గా టార్చర్ చేస్తుంటాడు వైఫ్. అవును. అంటే ఓన్లీ హస్బెండ్సే చేస్తుంటారు అంటే కాదు, బట్ సిచ్యువేషన్ ఇక్కడ మీ హస్బెండ్ ఇలా చేశాడు కాబట్టి హస్బెండ్ గురించి మాట్లాడుతున్నా. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు హ్మ్. మీరంటే ధైర్యంగా ఉన్నారు, సోషల్ మీడియా ముందుకి ఈ రోజు వచ్చి మీ హస్బెండ్ పరువు తీయాలని అనుకోలేదు, ఏమున్నా మీరు నాలుగు గోడల అవును. మధ్యలో చేసుకున్నారు. హ్మ్. అసలు ఇలాంటివి జరిగే సమయంలో ఒక హస్బెండ్‌ని ఎట్లా చూసుకోవాలి? అసలు ఎలా మీరు చేసిన తప్పేంటి? ఆయన మీ దగ్గర నుంచి అలా ఎళ్ళిపోవడానికి అంటే మీరేం చెప్తారు? యాక్చువల్‌గా నా విషయానికొచ్చేసరికి మా అమ్మ డిసెంబర్ 21, 2029లో చనిపోయింది. ఓకే. సో 2019లో. 2019లో యెస్. యెస్. డిసెంబర్ 21కి. హ్మ్. వీళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయ్యి జూన్ 2020లో అనుకుంటా. ఓకే. సో, నేనేంటంటే ఆ డిప్రెషన్‌లో ఉన్నా. నేను చాలా నార్మల్‌గా అమ్మ అంటేనే మనము ఇది అవును. అందులో మీరు చాలా చాలా ఎమోషనల్లీ మదర్ కిడ్ అని కనెక్టెడ్. తెలుస్తుంది. ఆ! యెస్. చాలా అంటే చాలా. ఏదున్నా సరే మమ్మీతో షేర్ చేసుకోవడము, చాలా డిస్టర్బ్ అయ్యి నేను 2 ఇయర్స్ వరకు మమ్మీ దాంట్లోంచి రాలేదు. మమ్మీ అని గుర్తు చేయంగానే అయిపోయింది. ఏడ్చుకుంటూ నేను కూర్చునేదాన్ని. అది పవిత్ర జయరామ్‌కి తెలిసి కూడా అది అడ్వాంటేజ్‌గా తీసుకొని ఈయనని ఇచ్చేసిందనమాట. హ్మ్. సో, చందు ఎప్పుడు ఒక అమ్మాయి ఫెమినైజర్ అనేది కాదు. ఎప్పుడు కాదు. ముందు లేడు, ఇప్పుడు లేడు. ఈవిడ పవిత్ర జయరామ్ రిస్ట్ కట్ చేసుకుందంట. కట్ చేసుకొని "నువ్వు నాతో కమిట్ అవుతావా? అవ్వవా? లేదంటే నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటా" అని అనిందంట. ఆ విషయం నాకు జెప్పాడు. చెప్పలేదని కాదు. తర్వాత ఏమన్నాడంట, నాకు చెప్పడం మాత్రము చందు లేదు ఫ్రెండ్స్‌లాగా ఉందాము, క్లోజ్ ఫ్రెండ్స్‌లాగా ఉందాము అనేసని అన్నది. నేను గూడా క్లోజ్ ఫ్రెండ్స్ లానే ఉందాం అనేసని అన్నాను అనేసి ఆ కన్వర్జేషన్ నడిచింది తప్పితే నాకు మొత్తం డెప్త్‌కెళ్ళే వరకు నాకు ఏ విషయం వాళ్ళు షేర్ చేయలే. ఇంకొకటేంటంటే నేను యూఎస్ స్టాఫింగ్‌లో చేశాను కాబట్టి నైట్ షిఫ్ట్. నేను డే టైమ్‌లో పడుకొనుంటాను. పిల్లలని చూసుకోవడం, నా బిజీ వర్క్‌లో నేనుంటాను. కానీ వీళ్ళది పట్టించుకునే అంత టైం అయితే నాకు సో అంటే దొరకదు. తను షూటింగ్ అని చెప్పి వెళ్ళేవాడు కాబట్టి పెద్దగా అనుమానించే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే నాకు నార్మల్‌గా అంతకంటే ముందు తను షూట్‌కెళ్తే మార్నింగ్ ఎళ్ళినాడనుకో ఖచ్చితంగా నాకు కాలొస్తది. నేను డే షిఫ్ట్‌లో చేసినప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ ఎళ్ళిననుకో కాలొస్తది. మేము కంటిన్యూయస్‌గా కాల్‌లోనే ఉంటాము. హ్మ్. అక్కడ స్కోప్ లేదు కదా! హ్మ్. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా నాకు ఖచ్చితంగా స్టార్ట్ అవ్వగానే కాలొస్తది. హ్మ్. మీ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా వెళ్ళినట్టున్నారు కదా? ఆ! హ్మ్. మనం దట్ వాస్ ద షూటింగ్ లాస్ట్ వన్? లాస్ట్ వన్. అదే రోజు మమ్మీ అరే! పాస్ ఆన్ అయింది. సో సాడ్. హ్మ్. అట్లా అన్నమాట. హ్మ్. మనం ప్రోగ్రామ్ ఎళ్ళాము. యెస్. ఫుల్ ఫ్యామిలీ అంతా. హ్మ్. ఆహ్, బెస్ట్ మెమోరీస్ బెస్ట్ ఏదైనా మెమరీ చెప్పండి. అది. తనతో ఆ రోజు జరిగిన బెస్ట్ మెమోరీ. తనతో చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. ప్రతి ఒక్క మూమెంట్ అంటే వాట్ ఐ మీన్ అంటే అది లాస్ట్ మెమోరీగా ఎందుకుంది అంటే అప్పటి వరకు నీ చందు. హ్మ్. బట్ ఆ సిట్యుయేషన్ అయినాక మీరు మమ్మీ సైడ్ వెళ్ళిపోవడము, తను ఆ టైంలో వేరే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని తనని వేరే గ్రాబ్ వాళ్ళ చేయడం. అంతకంటే ముందు అంటే ఏదున్నా సరే నేను లేకుండా ఉండేవాడు గాదు. యెస్. నేను శిల్ప లేనిది చందు లేడు.
ఆ ప్రోగ్రామ్‌లో ప్రపోజల్స్ ఏమైనా జరిగాక? ఏ ప్రోగ్రామ్‌లో? ఆ మనం ప్రోగ్రామ్ లాస్ట్ మనం ప్రోగ్రామ్‌లో ప్రపోజల్ అని కాదు. ఏదో ఫోటో చూసాను. మీకు ఫ్లవర్ ఏదో ఇస్తున్నాడు. మీ పైన లే హ్యాండ్ ఏసి. లేదు. మనం ప్రోగ్రామ్‌లో నన్ను ఎలా ఇంట్రొడ్యూస్ చేశారంటే, మై క్యూట్ వైఫ్ అని ఇంట్రొడ్యూస్ చేశాడు. హ్మ్. మీరు చూడొచ్చు. హ్మ్. మై క్యూట్ వైఫ్, మై క్యూట్ డాటర్ అని ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పుడు హ్మ్. బాబు జస్ట్ 3 మంత్స్ అంతే. హ్మ్. హ్మ్. సో, అంటే అది చాలా హ్యాపీ డేస్ గదా! అవి. అవి చాలా అలాంటివి చాలా ఉన్నాయి మెమరీస్. హ్మ్. ఆల్ ఆఫ్ సడెన్ ఏదో ఒక సర్ప్రైజ్ చేయడము, ఎక్కడికైనా తీసుకెళ్ళడం చాలా ఉన్నాయి. ప్ర పర్టిక్యులర్‌గా ఇది అని చెప్పుకోలేను. అంటే మేము 15 ఇయర్స్ ట్రావెలింగ్‌లో 11 ఇయర్స్‌లో మాత్రం ప్రతి ఒక్క మూమెంట్ బెస్ట్ మూమెంట్. ఆ తర్వాత పేరెంట్స్‌ని ఒప్పియడం గానీ, చేయడం గానీ, తనంతల తను మా అత్తయ్య, మామయ్య చాలా స్ట్రిక్ట్ ఉన్న విషయం. వాళ్ళు లవ్ మ్యారేజ్ అంటే అస్సలు ఒప్పుకునేవాళ్ళు గాదు. హ్మ్. అట్లాంటిది వాళ్ళతో పోట్లాడి మరీ ఒప్పిపియడం, చేయడం అవన్నీ చేశారు. కానీ అట్లా చేసినంక గూడా నన్ను ఒక కూతురులాగా చూసుకుంది మా అత్తయ్య. సర్టెన్ టైమ్స్ మిస్‌కమ్యూనికేషన్ అయ్యుండొచ్చు గానీ అది కామన్ ఇంక అత్త కోడళ్ళ మధ్యల. కానీ తను మాత్రం ఎప్పుడు నన్ను కూతురులాగానే చూసుకుంది. నా సెకండ్ డాటర్ అనేది. హ్మ్. మామయ్య గూడా అంతే ఆల్‌మోస్ట్ డాటర్ అనే అంటారు. ఫైనల్లీ అక్క, లైక్ మీరు ఎవ్రీడే మీ స్టేటస్‌లు చూస్తూ, మీరు బాధపడేది అదంతా చూస్తూ నాకు చాలా రియల్లీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్‌లోకి నేను ఫస్ట్ 2, 3 డేస్ అయితే ప్రతిదానికి మెసేజ్ రిప్లై ఇచ్చాను అవును. చూసి. అవును. ఎందుకు బాధపడకండి, బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ అని. అని. యెస్. ఫైనల్‌గా ఒక్కసారి హ్మ్. ఒకవేళ కన్నయ్య ఇంకా ఉండి ఉంటే హ్మ్. మీరు తనతో ఏం షేర్ చేసుకునేవాళ్ళు? కళ్ళు మూసుకొని కన్నయ్య ఉన్నట్టుగా ఊహించుకొని. ఇక్కడితో ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా మీకు ఒక మెమోరబుల్‌గా ఉండిపోవాలి కాబట్టి కన్నయ్య ఉంటే ఏం చెప్పేవాళ్ళు చెప్పండక్క? కన్నయ్య ఉండుంటే ముందట్లానే మేము ఉండేవాళ్ళము. నా పక్కన కన్నయ్యతో ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని నేను. హ్మ్. 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 అంటే లాస్ట్ సిట్యుయేషన్స్‌కి ఏం చెప్పేవాళ్ళు? ఎందుకిలా చేసావు? లైక్ అలాంటిది. నేను బిఫోర్ కన్నయ్య చనిపోయే ముందు గూడా అందరిలో చెప్పాననమాట. హ్మ్. ఇలా అంటున్నాడు కన్నయ్య, చూడు టైం తీసుకో. నేను డిస్టెన్స్‌లోనే ఉంటాను. నువ్వు సెటిల్ డౌన్ అవ్వు. మళ్ళీ ముందట్లాగా ఉందాం. అంతా మర్చిపోదాం ఇదంతా మధ్యలో. అంతా మర్చిపోదాం. బా! హ్మ్. బికాజ్ ఏమో నాకు లవ్ అనేది ఒకటేసారి అయితదేమో. లైఫ్‌లో లవ్ కంటిన్యూయస్‌గా ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాదు. ఒకటే పర్సన్ మీద జెన్యూన్ లవ్ ఉంటది. ఆ జెన్యూన్ లవ్ అనేది చందు మీద ఉంది. అంతే తప్పితే ఇంకా వేరేది ఏది లేదు. హ్మ్. హ్మ్. సో, అంతే దానికి మించి ఇంకేం చెప్పలేను. హ్మ్. సూపర్. ఒక అంటే ఒక మంచి వైఫ్‌ని కోల్పోయాడు యాక్చువల్లీ. తను కోల్పోయాడు వాస్తవానికి. ఏమో అంటే చెప్పలేను. ఒక అమ్మాయి తన లైఫ్‌లోకొచ్చిన ఏ అబ్బాయిని ఇంకో అమ్మాయితో యాక్సెప్ట్ చేయదు వాస్తవానికి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా చేయదు. కానీ ఇన్ ది లాస్ట్ సిట్యుయేషన్స్ గూడా మీరు మళ్ళీ లైఫ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. అనుకున్నా. టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మా ఈ 11 ఇయర్స్ జర్నీ ప్రతొక్క మూమెంట్, ప్రతొక్క డే మాకు చాలా ప్రీషియస్. ఆ మెమరీస్ నేను మేబీ ఆ డేస్ ఒస్తాయి అనేసని అనుకున్నా. మార్నింగ్ ఆ డేస్ ఒస్తాయేమో అనేసని అనుకున్నా. మళ్ళీ ఒక 6 మంత్స్ పోతే నార్మల్ అయిపోతాడు. మళ్ళీ కన్నయ్య అనుకుంటే కన్నా అనుకుంటా తిరుగుతాడు అనేసని అనుకున్నా. కానీ ఆల్ ఆఫ్ సడెన్ ఇట్లా అనంగానే బ్లాంక్ అయిపోయాను నేను. హ్మ్. హ్మ్. అసలు ఇన్‌స్టాలో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే తను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం గాని, ఇంటర్‌వ్యూస్‌లో అంటే చెప్తున్నాడు. అర్థం అవ్వలేదు యాంకర్స్‌కి గాని, ఎవరికీ అర్థం అవ్వలేదు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిండు. పోస్ట్ చేయగానే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాననమాట. హ్మ్. హ్మ్. సో, అప్పుడేం చేశాడంటే, "అరే! అన్న ఈళ్ళకి సగం సగం ఇంగ్లీష్ వచ్చన్న. మొత్తం ఇంగ్లీష్ రాదు ఈమెకి" అనేసి అక్కడికి టాపిక్ ఇచ్చేసిండనమాట. ఈజీగా అర్థమవుతుంది అందులో. అవును. ఆ! మళ్ళీ ఇంకొక మాట ఏమన్నాడంటే ఆహ్, "నా పిల్లల కోసం నేను బతుకుతా. నేనంత పిరికోడిని అనుకున్నావా?" హ్మ్. అని అన్నాడు. అక్కడ మనకి చాలా నమ్మకమొస్తది. పిల్లల గురించి టాపిక్ తీసిండంటే ఓకే. ఇంకా ఆలోచిస్తుండు. ఆలోచిస్తుండు. పిల్లల హ్మ్. కోసం బతకద్దా? నేను పిల్లలని చూసుకోవద్దా? అనేసనన్నాడు. అంటే అయిపోయింది అక్కడికే అనుకోవచ్చు. ఇంకా మనం అంత ఇదిగా పోలేం గదా! నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు అని అనుకోలేం గదా! ఇంకా అత్తయ్య, మామయ్య ఓల్డ్ అయిపోయినారు గదా! వాళ్ళ గురించి ఏమన్నా చూద్దామా, ఆలోచిద్దామని నేను నెలకి ఇంత ఇస్తాను. మమ్మీ, డ్యాడీని నేను చూసుకుంటాను. ఇద్దరు అన్నదమ్ములు గూడా మాట్లాడుకున్నారు. అక్కడ గూడా మనకొక స్ట్రాంగ్ ఇదయిపోతది గదా! మనం ఎక్స్‌పెక్ట్ జేయలేము ఆల్ ఆఫ్ సడెన్ ఈయన ఇట్లా చేస్తాడు అనేసి.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లగేజ్ మొత్తం వచ్చినాక ఆ ఫ్లాట్కి ఎందుకు వెళ్తాడు? డిస్టర్బ్ అయ్యిండు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు, ఫైన్, ఆన్ అండ్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ నేను క్యాచ్ చేస్తున్నా. అట్లాంటిది సడన్గా ఇట్లా చేసుకుంటాడు అన్నది కూడా తెలియదు. అండ్ ఆ రోజు ముందు వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ చూసి ఇమీడియట్గా అక్క అన్న బయటికి వెళ్ళిండు అని కాల్ చేశాను. నేను కాల్ చేస్తే మాట్లాడితే కోపం వస్తుంది. సో నేను వాళ్ళ చెల్లికి కాల్ చేసిన, శ్రావంతికి కాల్ చేసి, అమ్మ ఇట్లా అన్న ఏం మాట్లాడినా కోపడుతుండా, అంటే అది పోయినాక నువ్వు నాతో మాట్లాడుతున్నావు అన్న ఇదిలా అయిపోతుండు. సో నేను అది డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం ఆయనకే స్పేస్ ఇస్తే నార్మల్ అవుతాడు, నార్మల్ అయినాక మనం నార్మల్గా మాట్లాడొచ్చు చేయొచ్చు అనేసి నేను సరే శ్రావంతి ఇట్లా అన్న బయటికి వెళ్ళిండంటే ఒకసారి తొందరగా కాల్ చేసి నాకు కనుక్కో అనేసి ఏం చెప్పాడంటే, నేను టాటా ఆఫీస్కి వెళ్తున్నాను, లక్టీ కపుల్లో ఉంది, నేను సైన్ పెడితే పవిత్ర జయరాం పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అనేసి అన్నాడు. దేని గురించో తెలియదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటో మనకు తెలియదు. ఈ మాట అన్నాక ఈ మాట అన్నాక మనం అలా ఎలా ఇది చేస్తాం, వస్తాడు అన్న ఎక్స్పెక్టేషన్లోనే ఉన్నాము. ఇదంతా ఇన్సిడెంట్ ఎప్పుడు మార్నింగ్ 10 లోపే జరిగిపోయింది. 10:30కి కూడా మాట్లాడిందంట శ్రావంతి, మా ఆడపడుచు, వస్తానమ్మా అనేసి అని అన్నాడంట. అన్నాక ఇంకా 12:30 నుంచి స్టార్ట్ చేసినాము. తను 11:30 కాల్ చేసాను, 12:30 నుంచి సర్చ్ చేయడము, కాల్ చేయడం, ఆన్సర్ చేయట్లేదు దాంట్లోనే ఉన్నాం. మళ్ళీ ఒక ఫ్రెండ్కి తెలుసు పవిత్ర జయరాం వాళ్ళ ఇల్లు, ఇంటి దగ్గర ఉన్న అతనికి కాల్ చేస్తే, అక్కయ్య వాళ్ళ నాన్నమ్మది ఇది ఉంది డెత్ యానివర్సరీ, సో నేను ఇది అయిపోయినాక ఖచ్చితంగా వస్తా, వెళ్దాం ఒకసారి ఫ్లాట్ దగ్గరికి అనేసి అని అన్నాను. అంతలోపు వేరే వాళ్ళని పంపించినాము, అతను అడ్రస్ గైడ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే వచ్చినాడు 10:30 ఆ టైంలో వచ్చినాడు, కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. మధ్యలో ఒకసారి వాచ్మెన్ వెళ్ళి నాక్ చేసిండంట, డోర్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోతే వీళ్ళు వెళ్ళేసరికి 7 ఏమో అయ్యింది, 7:30 ఆ టైంలో వెళ్ళినారు. వాళ్ళ డాడీ వచ్చే వరకు ఓపెన్ చేయము అనేసి అని అన్నారు. ఫోన్ అయితే రింగ్ అవుతుంది అనేసి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే హ్యాంగ్ చేసుకో. సో ఇందులో ఇంత క్లారిటీగా ఉంది, కానీ ఏవేవో ఫాల్స్ గా మీరు అసలు కామెంట్ చూడడం కానీ తమ్నేల్ చూడడం కానీ ఇవన్నీ ఆపేసండి అక్క. ఇంకా ఆపేసి ఇంకా మీరు అనుకున్నట్టు 2-3 మంత్స్లో మీకు సర్వైవ్ అయ్యే అమౌంట్ ఉంది, 3 మంత్స్ 5 మంత్స్ ఉంది, అది అయిపోగానే జాబ్ ఎక్కేసి పిల్లల చదువులు జాబ్ క్లియర్ గా ఉండండి అంతే. అంతే ఇప్పుడు నాకు మెయిన్ టార్గెట్ పిల్లలను సెటిల్ చేయడానికి. అండ్ ఎవరేమన్నా చేసినా ఏమున్నా కూడా మీరు ఏదో బిజినెస్ కూడా అంటున్నారు, ప్రతి దానికి వేదాంత్ మీడియా మీ వెనుకుంటుంది. నేను మీ క్లాస్ టైం చెప్పినట్టుగానే, అండ్ ఎట్ ది సేమ్ టైం పిల్లల చదువులకు కానీ ఇంకా దానికన్నా ముందు అండ్ ఫర్దర్ గా కూడా ఐ విల్ సపోర్ట్ యూ ఫర్ ష్యూర్. అసలు ఇక నేను ఇంకో మాటనే లేదు, ఆ రోజే చెప్పేసిన అక్క నేనున్నా అంతే. దిస్ ఇస్ ఫైనల్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సతాయించిన లాస్ట్గా అయితే ఇంటర్వ్యూ ఇచ్చినావు. సో యా, నేనైతే చాలా గుడ్ టైమ్స్ మీకు రావాలనే కోరుకుంటున్నా అక్క. హోప్ఫుల్లీ వస్తాయనేసి అనుకుంటున్నా విత్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ నిజంగా నా లైఫ్ లో ఇంత సపోర్ట్ నీ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ భావనకు చెప్పుకోవాలి. షీ వాజ్ మై బ్యాక్ బోన్. మమ్మీ ఎంత చెప్పిందో భావనకి వద్దు వినలేదు. సో చేసుకున్నా ఫైన్, కొన్ని డేస్ హ్యాపీగా ఉన్నా, తర్వాత ఇది అయిపోయింది. నిరుపమ, మీ ముగ్గురు చాలా సపోర్ట్ చేశారు నిజంగా. పర్లేదు అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమున్నా కూడా నేను ఉంటా అక్క, అంతే ఇక ఫిక్స్. థ్యాంక్ యూ వేదాంత్, థ్యాంక్ యూ సో మచ్. సో అది విషయం. సో ఒక మనిషిపై ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళని మనం వేలెత్తి చూపిస్తున్నప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి అర్థం చేసుకొని పెట్టండి. ఎందుకంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు, అండ్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో పడుతున్న బాధలే కాకుండా మళ్ళీ మీ రూపంలో వచ్చినటువంటి కామెంట్స్ని రిసీవ్ చేసుకోలేరు. కుదిరితే ఓదారుద్దాం, కానీ మన వల్ల ఒకరికి బాధను మాత్రం కలిగించకుండా చూద్దాం. కుదిరితే ఒకరికి నవ్వుకి కారణం అవుదాం, కానీ ఒకరికి ఏడుపుకి కారణం అవ్వకుండా ఉందాం. ఇది జీవితం, 4 రోజులు బతుకుతాం, 4గురితో ఉంటాం. మన ఫైన్ డే చనిపోయిన తర్వాత నీ గురించి ఎంత మంచి మాట్లాడాలన్నా కూడా నువ్వు మంచి చేస్తేనే కదా మాట్లాడేది. సో ఎస్, ఫైనల్లీ ఇది ఇలా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన. ఇలాంటి గెస్ట్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, వేదాంత్.